హాయ్ రా. ఏంటి ఈ మధ్యన ఏ న్యూస్ ఛానల్ చూసినా అదానీ గురించే మాట్లాడుకుంటున్నారు. అదానీ ఏదో ఫ్రాడ్ చేశాడని, అమెరికా వాళ్ళు అదానీని అరెస్ట్ చేసుకుని పట్టుకెళ్ళిపోతారని. అండ్ ఈ న్యూస్ వల్ల అదానీ స్టాక్స్ కూడా గట్టిగా పడ్డాయి. సో ఇప్పుడు అదానీ స్టాక్స్ డిస్కౌంట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటావా, లేదా ఫ్యూచర్లో ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయంటావా? అండ్ ముఖ్యంగా అదానీ ఇండియాలో సెకండ్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు అతని మీద ఇంత పెద్ద పెద్ద అలిగేషన్స్ వేశారు అండ్ ఫ్యూచర్లో అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ అరెస్ట్ అయితే ఈ ఇంపాక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద కూడా పడుతుందా, అండ్ ఇండియన్ ఎకానమీ మీద కూడా పడుతుందా? ఆ! ఈ అదానీ తాలూకా ఇష్యూ పెద్దదేరా. అయితే గౌతమ్ అదానీ అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే, ముందు అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా వస్తుందంటే, మన సుప్రీం కోర్ట్ సెబీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. రీసెంట్‌గా కెన్యా తాలూకా ప్రెసిడెంట్ అదానీకి ఇచ్చిన ఆర్డర్స్ మొత్తం క్యాన్సిల్ చేసేసారు. అర్థమైంది కదా! అసలు అదానీ బిజినెస్ కొనసాగనుందా లేదా? ఫ్యూచర్‌లో అదానీకి పెద్ద ప్రాబ్లమ్ అవ్వనుందా? లేక అదానీ బయటపడనున్నారా అనేది తెలుసుకోవాలి. సి యుఎస్‌లో ఎస్‌ఈసీ ఉన్నది. అంటే ఇక్కడ సెబీ లాంటిదనమాట. సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ కమిషన్. అండ్ డిఓజే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. అంటే ఇక్కడ మన కోర్ట్స్ లాంటిదనుకో. ఈ 2 కలిపి అదానీ మీద బ్రైబరీ అండ్ ఫ్రాడ్ అలిగేషన్స్ పెట్టారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం గౌతమ్ అదానీ అండ్ ఇంకొంతమంది కంపెనీ మెంబర్స్ ఇండియన్ టాప్ గవర్నమెంట్ అఫీషియల్స్‌కి వందల వేల కోట్ల రూపాయలు లంచం ఆశ చూపించి అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన చాలా మట్టుకు సోలార్ అండ్ విండ్ పవర్ ప్లాంట్స్ నుంచి ఎలక్ట్రిసిటీ కొనే విధంగా అండ్ అది కూడా ఎక్కువ ప్రైస్కి కొనే విధంగా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నారంట. అండ్ ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ డబ్బులు తీసుకొని అదానికి ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ఆ పవర్ పర్చేస్ కాంట్రాక్ట్ సైన్ చేశారంట. ఈ ఎస్ఈసి అండ్ డిఓజే లెక్క ప్రకారం 2020 నుంచి 2024 వరకు సమ్ $265 మిలియన్, అంటే 2200 కోట్ల రూపాయలు అలా లంచాలుగా ఇచ్చి నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు $2 బిలియన్, అంటే సమ్ 17,000 కోట్ల రూపాయలు, మామూలుగా కన్నా 17,000 కోట్ల రూపాయలు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే విధంగా కాంట్రాక్ట్స్ చేయించుకున్నారు అనేది అలిగేషన్. ఎంత పెద్ద స్కామా! నేను ఇదంతా ఏదో చిన్న ఇష్యూ ఏమో, మన అదాని ఏదో చిన్న గవర్నమెంట్ ఆఫీషియల్ కొంచెం లంచం ఇస్తూ దొరికిపోయాడేమో అనుకున్నాను. కానీ దీని వెనకాల ఎంత పెద్ద ఇష్యూ జరిగిందన్న విషయం నాకు తెలియదు అసలు. అయినా ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఇండియన్ గవర్నమెంట్కి లంచం ఇచ్చాడు. అసలు ఈ విషయం అమెరికాకి ఎలా తెలిసింది? వాళ్ళు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు? అంటే లంచం ఇవ్వడం అంతా తప్పే, అయినా సరే వాళ్ళకి ఈ విషయం ఎలా తెలిసింది? వాళ్ళు దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఫస్ట్ చెప్పు నాకు అసలు. అంటే అదాని అక్కడ యుఎస్ మార్కెట్స్ లో నుంచి బాండ్స్ రూపంలో సమ్ $2 బిలియన్ రేస్ చేశారు. సో ఎస్ఈసి అనడం ఏంటంటే, మా అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి రేస్ చేసిన డబ్బులు లంచాల కోసం యూజ్ చేశారు అని. అండ్ అలాగే బాండ్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఏంటంటే, మేము రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతున్నాం, మా కంపెనీ కాంప్లైన్సెస్ అన్నీ ఫాలో అవుతున్నాం అనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట. సో అందులో భాగంగా మేము యాంటీ బ్రైబరీ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం, మా కాంప్లైన్సెస్లో లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఉండవు అని చెప్పి డిక్లరేషన్ చేశారు ఎవరు అదాని వాళ్ళు. సో అలా డిక్లేర్ చేసి మా అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఇలా లంచాలు ఇవ్వడం అనేది మమ్మల్ని మోసం చేసినట్లే కదా అని అంటున్నారు వాళ్ళు. అర్థమైందా? ఈ బ్రైబరీ అండ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కేస్ అక్కడ ఎందుకు వేశారనేది నీకు అర్థమైంది కదా. ఇంత జరిగిందా? అయినా సరే నాకు సింపుల్గా అర్థమయ్యేటట్టు బాగా చెప్పావురా. సో ఫ్రెండ్స్, మేము ఈ రూపాయి ఛానల్లో ఐపీఓస్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద, పర్సనల్ ఫైనాన్స్ మీద, బేసికలీ మనీకి రిలేటెడ్ అన్ని టాపిక్స్ మీద వీడియోస్ చేస్తుంటాం. అండ్ ఈ వీడియో లాగే అన్ని వీడియోస్ చాలా సింపుల్గా ఉంటాయి, మీకు నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఉంటాయి. సో మేము ఎంత కష్టపడుతున్నందుకు ఒక లైక్, ఒకే ఒక షేర్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. అవును, మన గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి ఈ ఇష్యూ మీద? వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పు. అయినా అమ్మ వద్దురా బాబు, ఈ టాపిక్ మీద డిస్కషన్ వద్దు. ఎందుకంటే పెద్ద అసలు అదానికి ఇంత పవర్ ఎందుకు వచ్చిందో, ఎవరు వెనకున్నారు అనేది మన వాళ్ళందరికీ తెలుసు కదా. అయినా నీ క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలంటే, ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ రియాక్షన్ అనేది లేదు. సో చెప్పరా, అదానీ వాడు ఈ ఎలిగేషన్స్ని ఒప్పుకున్నాడా లేదా? ఆబ్వియస్లీ ఒప్పుకోరు కదరా. అంత పవర్ ఉన్న వ్యక్తి ఎలా ఒప్పుకుంటారు చెప్పు.
పర్సనల్‌గా అయితే అదే రోజు గౌతమ్ అదానీ ఇవన్నీ బేస్‌లెస్ అలిగేషన్స్ అని చెప్పి తోసిపుచ్చేశారు. ఓకే కదా! అలాగే అదానీ గ్రూప్ పరంగా అయితే రీసెంట్‌గా అదానీ గ్రూప్ సీఎఫ్ఓ సింగ్ గారు చాలా క్లియర్‌గా డినై చేశారు. షేర్ హోల్డర్స్‌కి చెప్పిందేంటంటే, అంటే అదానీ గ్రూప్‌లో ఉన్న మొత్తం 11 పబ్లిక్ కంపెనీస్‌కి ఈ విషయాలతో సంబంధం లేదు. జస్ట్ అదానీ గ్రీన్ కంపెనీలో స్పెసిఫిక్ కాంట్రాక్ట్స్‌కి ఈ ఇష్యూ లిమిటెడ్ అని చెప్పారు. అండ్ పైగా యూఎస్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ $2 బిలియన్ రేస్ చేసింది. సో, లీగల్ ప్రొసీడింగ్స్ అంతా ఆ అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ ఆ $2 బిలియన్ మాత్రమే కాబట్టి ఈ అలిగేషన్ ఏంటంటే, అదానీ గ్రీన్ ఎనర్జీలో జస్ట్ 10% ఆఫ్ టోటల్ వాల్యూ అని చెప్పన్నారన్నమాట. ట్విట్టర్‌లో అలా పోస్ట్ చేశారు. ఓహ్! సో, షేర్ ఏవైనా ఫాలో అయితే అదానీ గ్రీన్‌దే ఫాలో అవుతుందన్నమాట. అదానీ ఎంటర్‌ప్రైజ్‌ది, అదానీ పోర్ట్స్‌ది, అదానీ విల్మార్ట్ అండ్ మిగతా కంపెనీస్‌కి ఫాలో అవ్వదన్నమాట. యెస్. టెక్నికల్‌గా మాట్లాడాలి అంటే అది కరెక్టే. బట్ సెంటిమెంట్స్‌గా మాట్లాడాలి అంటే నువ్వైనా చెప్పేస్తావురా! ఈ ఇష్యూ వల్ల మిగతా అదానీ స్టాక్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటది. ఓకే. కానీ ఒకవేళ ఈ ఇష్యూ ఫ్యూచర్‌లో ఇంకా సీరియస్ అయిపోయిందనుకో, అప్పుడు ఓన్లీ అదానీ స్టాక్స్‌కే ఎఫెక్ట్ అవుతుందా? లేదా మిగతా ఇంకేదైనా స్టాక్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటావా? ఎందుకుండవు? ఈ ఇష్యూ సీరియస్ అయితే అదానీ స్టాక్స్ పడిపోవడంతో పాటు పీఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్‌ని కూడా పట్టుకొని పడుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే అదానికి కోట్ల, కోట్ల రూపాయలు అప్పులుగా ఇచ్చారు కదా వాళ్ళు. చూడు ఒకసారి ఈ ఇమేజ్ చూడు. ఈ ఇమేజ్‌లో ఏ ఏ బ్యాంక్ ఎంత అప్పు ఇచ్చిందో అనేది నువ్వు చూడొచ్చనమాట. సో, అదానికి ప్రాబ్లమ్ ఏమైనా వస్తే ఈ బ్యాంక్స్‌కి జ్వరాలొచ్చేస్తాయి. బానే ఉంది. కాకపోతే నీ ఉద్దేశంలో అదానీ అరెస్ట్ అవుతాడంటావా? లేదంటావా? ఆ! జాగ్రత్తగా విను. ప్రస్తుతానికైతే గౌతమ్ అదానీ, అలాగే తన ఫ్యామిలీ మెంబర్ అయిన సాగర్ అదానీ, అలాగే ఇంకొన్ని మెంబర్స్‌కి యూఎస్ కోర్ట్ సమన్స్ జారీ చేసింది. 21 డేస్ టైమ్ ఇచ్చిందనమాట. అంటే ఏంటంటే, అఫీషియల్‌గా బాబు మీ మీద ఇలాంటి కేస్ ఒకటి వేశాం అని చెప్పినట్లు. ఈ 21 డేస్‌లో అయితే అదానీ స్వయంగా అక్కడ కోర్ట్‌కి అపియర్ అవ్వాలి. లేదంటే లీగల్‌గా క్లారిఫికేషన్స్ అయినా ఇవ్వాలి. 21 డేస్ లోపల ఇవేమీ జరగకపోతే ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ నిజం అనే ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తుందనమాట అక్కడ కోర్ట్. ఓహ్! సో, జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తే ఇంక జైలేనా? అదానీ అరెస్ట్ అయిపోతాడా? సమ్ 5 ఇయర్స్ వరకు జైలు టర్మ్ ఉండొచ్చు. అలాగే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ పెనాల్టీస్ ఉండొచ్చు. చాలా ఉంటాయి. అంత మెల్లగా చెప్తావేంట్రా? మొత్తం అదానీ స్టాక్సే క్రాష్ అయిపోతాయి. హా! సీ ఇప్పటి వరకు థియరీగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా విను. అదానీ దగ్గర బోలెడు మంది లాయర్స్ అండ్ అలాగే లీగల్ టీమ్ కూడా ఉంటుందిరా. సో, ఈ 21 డేస్ లోపల ఏం చేయాలి? ఎలా క్లారిటీ ఇవ్వాలి? ఎలా ఈ ఇష్యూ కామ్ అప్ చేయాలి? అనేది వాళ్ళకి తెలిసిపోతుందనమాట. నౌ నిజంగా ఈ కేస్ ముదిరి అరెస్ట్ వరకు వెళ్ళినా సరే, ఒక ఇండియన్ సిటిజన్‌ని యూఎస్ బయట యూఎస్ వాళ్ళు అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. అక్కడ గవర్నమెంట్స్ అండ్ ఇక్కడ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా చాలా ఉండాలన్నమాట. అక్కడ క్లియరెన్సెస్, ఇక్కడ క్లియరెన్సెస్ ఇలా చాలా ఉంటాయి. నౌ చిన్న పిల్లాడికి కూడా తెలుసురా. అదానికి ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఎంత ఉందో అనేది అందరికీ తెలుసు. సో, అరెస్ట్ వరకు వస్తే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో చాలా వరకు తెలుసనమాట. పైగా మామూలుగా చెప్పాలి అంటే అక్కడ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్‌కి అదానీ సపోర్ట్ ఉన్నది అనే స్పెక్యులేషన్స్ కూడా వింటున్నాను నేను. సో, జాన్వరి 20 తర్వాత అలాగా అక్కడ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం అండ్ ఇక్కడ మన ఇండియన్స్ అండ్ అలాగే అక్కడ యూఎస్‌కి రిలేషన్స్ మీద చర్చలు జరుగుతూ ఉండడం అండ్ అందరూ ఈ విషయం కోసం కూడా మాట్లాడుకోవడం ఇవన్నీ జరగొచ్చనమాట. సో, ఫైనల్‌గా నేను అంటుందేంటంటే, అదానీని అరెస్ట్ చేయడానికి అస్సలు ఛాన్సెస్ లేవని నేను చెప్పను కానీ, అదానీ అరెస్ట్ అంత ఈజీ విషయం కాదు. చాలా చాలా కష్టం. అవునులే. ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. గట్టి లీగల్ టీమ్ ఉంది. సో, ఎలాగోలాగా ఈ ఇష్యూని మేనేజ్ చేసి ఎలాగోలా తప్పించేసుకుంటారులే గానీ, ఇవన్నీ కాదురా. ఫస్ట్ ఈ విషయం చెప్పు. అదానీ స్టాక్స్ గట్టిగా పడ్డాయి కదా! ఇప్పుడు డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయి. సో, ఈ డిస్కౌంటెడ్ ప్రైస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటావా? ఆల్రెడీ థర్స్‌డే అదానీ స్టాక్స్ 20% అలా పడిపోయాయి. మళ్ళీ 5% కొంచెం రికవర్ అయ్యాయి కొన్ని స్టాక్స్. ఎందుకంటే జనాలు కూడా నీలాగే అనుకుంటూ ఉంటారనమాట. బట్ నువ్వు ఈ అదానీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే గాని నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను లవ్ చేయదన్నా, లేక మీ ఆవిడ తిండి పెట్టదన్నా సరే, అప్పుడు కావాలంటే ఆలోచించుకోయేమో కానీ, మన మార్కెట్‌లో ఇన్ని స్టాక్స్ ఉంటుండగా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవడు వచ్చి ఏ కేసు వేస్తాడో, ఏ అలిగేషన్ ఎప్పుడు వస్తుందో అని తెలియని ఈ అదానీ గ్రూప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అవసరమా చెప్పు? అంటే అది ఆ హిండెన్బర్గ్ ఇష్యూ అయ్యాక అదానీ స్టాక్స్ అన్ని గట్టిగా పడ్డాయి కదా!
అప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఇన్వెస్ట్ చేశారు దాంట్లో. ఇన్వెస్ట్ చేసి గట్టిగా రిటర్న్స్ కూడా వచ్చాయి వాళ్ళకి. కానీ ఆ టైంలో నేను మిస్ అయిపోయాను. సో అట్లీస్ట్ ఇప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది కదా, సో ఈసారి మిస్ అవ్వకూడదని అందుకే అడుగుతున్నా. కరెక్టే. హిండన్బర్గ్ ఇష్యూ అయ్యాక ఫుల్గా ఫాలో అయ్యి మళ్ళీ రాకెట్ స్పీడ్తో ఈ అదానీ స్టాక్స్ పెరిగాయి కాబట్టి ఆ ఆశ ఉంటుందిలే. పైగా ఇది జాగ్రత్తగా విను, సుప్రీం కోర్ట్ కూడా ఇప్పుడు ఎంటర్ అయిందనమాట. అదేనా, యుఎస్ ఏదైతే అలిగేషన్స్ వేసిందో దాని మీద మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్కి దాఖలు వేయడం జరిగింది. అండ్ సుప్రీం కోర్ట్ కంపల్సరీగా సెబీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంది. సో నేను అంటుంది ఏంటంటే, అఫీషియల్గా అక్కడ రెగ్యులేటర్, ఇక్కడ రెగ్యులేటర్, అక్కడ కోర్ట్స్, ఇక్కడ కోర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయాయి. నౌ అఫ్ కోర్స్ ఒక ఇండియన్ ఇన్వెస్టర్గా ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, సెబీ క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది అదానీ గ్రూప్కి, సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయదు, అండ్ అక్కడ కూడా ఏదోలాగా సర్దుబాటు చేసేస్తారు. సో అదానీకి క్లీన్ చిట్ వచ్చేస్తుంది అనే ఒక గట్ ఫీలింగ్ యాజ్ అన్ ఇండియన్ ఇన్వెస్టర్గా ఉంటుంది మనకి, ఒప్పుకోవాల్సిన విషయం అది. అయితే అది అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఈ ఇష్యూ పూర్తిగా క్లారిఫై అయ్యేంత వరకు మేము అప్పులు ఇవ్వమని చెప్పి గ్లోబల్ బ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తున్నాయి. అండ్ రీసెంట్గా ఇది తెలుసు కదా నీకు, కెన్యాలో సమ్ $700 మిలియన్ తాలూకా వర్క్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ స్క్రాప్ చేసేసారన్నమాట. ఇవన్నీ మీకు ఇంకా ఇవ్వబోము అని చెప్పి అదానీ గ్రూప్కి చెప్పేశారు. అర్థమైంది కదా. ప్యూర్లీ స్పెక్యులేషన్స్ ఆర్ బెట్టింగ్స్ టైప్ ట్రేడ్ ప్లాన్ చేసే వాళ్ళకి నేనేమి చెప్పను. బట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్లో ఉండి అది కూడా కన్జర్వేటివ్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఐ స్ట్రిక్ట్లీ సే నో. ఇప్పుడు అదానీ స్టాక్స్ వైపు చూడడం మంచిది కాదు. ఇంకా బాగా పడిపోయి ఇంకా మంచి డిస్కౌంట్లో దొరికి ఈ ఇష్యూ తాలూకా స్ట్రెంగ్త్ కూడా పెద్దగా ఉండదు అని అనుకున్నప్పుడు కావాలంటే ఏదో ఒక స్వింగ్ ట్రేడింగ్లా ఎంటర్ అయ్యి కొన్ని నెలల్లో ప్రాఫిట్స్తో బయటకు వచ్చేయచ్చు అనమాట. బట్ అలా ఆలోచించాలి అంటే అదానీ స్టాక్స్ ఇంకా పడాలి, ఇంకా మంచి డిస్కౌంట్లో దొరకాలన్నమాట. అప్పుడు కావాలంటే మళ్ళీ మాట్లాడుకుందాంలే. ఓకేరా. అండ్ ముఖ్యంగా ఈ టాపిక్ని ఎంత ఇంట్రెస్టింగ్గా అర్థమైనట్టు చెప్పావు కాబట్టి వెంటనే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నా, అలాగే లైక్ అండ్ మా ఫ్రెండ్స్తో షేర్ కూడా చేస్తున్నా. అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా అదే చేయండి.